వెల్కమ్ టు దివ్యరాజ్ క్రియేటివ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు చెప్పు, కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పే విషయాలన్నీ మా బాబు చెప్పేస్తున్నాడు. వాడికి కూడా అలవాటు అయిపోయింది, నేను వీడియోస్ చేసేటప్పుడు చూస్తున్నాడు కదా. సో ఈ రోజు ఏంటంటే వీడితోనే పని ఉన్నది నాకు వీడియోలో, అందుకే మురిపించుకుంటున్నాడు అనమాట. దొరకట్లేదు, వెళ్ళిపోతున్నాడు. నేను చెప్పాను కదా మీకు కృష్ణుడిలా తయారు చేసి చూపిస్తానని. ఈరోజు మా బాబుకి కృష్ణుడిలా తయారు చేయబోతున్నానండి. కృష్ణుడు పారిపోతున్నాడు తయారు చేయొద్దు అనేసి. ఒక్క వీడియోకి కాపరేట్ చేయరా అని చెప్పి బతిమలాడి మరీ తెచ్చాను. సో మీ పిల్లల్ని కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, చూసి నేర్చుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మనకి కృష్ణాష్టమి వస్తుంది కదా, ఆ రోజు మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్ని కృష్ణులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు కూడా తయారు చేసుకోండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్? బాయ్. ఇప్పుడు నేను ఫస్ట్ వీడికి పంచి కడుతున్నానండి. అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, నాకు వద్దు వద్దు అనేసి పారిపోతున్నాడు అనమాట. నేనైతే చాలా బతిమలాడి ఫోన్ ఇస్తాను రా ఆడుకోవడానికి అంటే అప్పుడు ఉన్నాడు. చాలా ఇబ్బంది పెట్టాడు, నాకు వద్దు నేనేం తయారు చేసుకోను అనుకొని చాలా సిగ్గుపడ్డాడు అనమాట. సో కొంచెంసేపు అలా ఏడ్చిన తర్వాత ఫోన్ ఇస్తానని ఒప్పించిన తర్వాత అప్పుడు చేయించుకున్నాడు అనమాట. ఫోన్ ఇస్తాననగానే ఓకే చెప్పాడు. ఇగోండి ఫస్ట్ నేను ఒక బెనారస్ చున్నీ తీసుకున్నానండి. పంచే కాదు, బెనారస్ చున్నీలు ఇలాంటివి ఏమైనా డిజైన్ చున్నీస్ ఉంటే బాగుంటుంది అనమాట, కాటన్ టైప్లో. చూడండి, ఇలాంటి బెనారస్ చున్నీ తీసుకొని దాన్ని నేను పంచిలా కడుతున్నాను. ఫస్ట్ ఫ్రంట్కి మనం మధ్యలో మడత పెట్టుకొని మధ్యలోని ఇలా పెట్టాలన్నమాట పిన్ని. చూసారా ఎలా అవుతున్నాడో? అస్సలు కుదురుగా ఉండలేదండి తయారు చేసేటప్పుడు, చాలా ఇబ్బంది పెట్టేశాడు తయారు చేసుకోవడానికి. చూడండి ఎలా అవుతున్నాడో. ఇలా మధ్యకి పెట్టేశాక అటు ఇటు వచ్చే క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని బ్యాక్ సైడ్ తీసుకొని ఈ బ్యాక్ కుచ్చులు పెట్టేసి వెనక్కి దోపేయాలన్నమాట. చూడండి అలా చేశాను. ఇంకో రెండు వైపులా వచ్చిన క్లాత్ ఉన్నది కదా, ఆ క్లాత్ని కుచ్చులు పెట్టుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇలా రెండు వైపులా అలా కుచ్చులు పెట్టుకొని వెనక్కి దోపేసుకోవాలి కుచ్చుల్ని. మనం చీరకి ఎలా పెట్టుకుంటామో కుచ్చులు అలాగనమాట పంచెని ఇలా పెట్టుకోవాలి. కొంతమందికి పంచి కట్టడం శుభ్రం తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను కట్టేది కూడా పర్ఫెక్ట్ అని నేను చెప్పలేనండి, బట్ ఏంటంటే నేను ఇలాగే కడతాను ఎప్పుడూ. మా బాబుకి ఈజీగా సింపుల్గా అయిపోద్ది. ఇది కరెక్ట్ అని నాకు తెలియదండి ఎలా కట్టాలో. ఇలాగే నాకు వచ్చి నేను ఇలా కట్టేస్తున్నాను అనమాట. చూసారా, నేను ఎప్పుడు ఇలాగే పెడతాను, సింపుల్గా బాగుంటుంది నీట్గా. ఇది నాది బెనారస్ చున్నీ అనమాట, దాన్ని ఇలాగా పంచెలా కట్టాను. చూస్తున్నారా? నేను ప్రతి సంవత్సరం మా బాబుకి ఇలా తయారు చేస్తానండి కృష్ణుళ్ళ కృష్ణాష్టమికి. బట్ నేను ఏవి బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోను, అన్నీ నేను ఇంట్లో ఉండే వస్తువులనే నా దగ్గర ఉంటాయి కదా, లగ్జరీ ఐటమ్స్తోని నేను ఇంట్లో మా బాబుకి ఇలా తయారు చేసుకుంటాను అనమాట. చూసారా అలా అవుతున్నాడో? ఒక్క దగ్గర కూడా అస్సలు ఉండట్లేదు, ఎంత ఇబ్బంది పెట్టాడో. తర్వాత ఒక నెట్ చున్నీ తీసుకున్నానండి. ఇది నా దగ్గర ఉండే నెట్ చున్నీ అనమాట, డ్రెస్సుల్లో వస్తుంది కదా మనకి, అలాంటి నెట్ చున్నీ తీసుకొని ఇలా సైడ్కి కట్టాను అనమాట. కృష్ణుడు సైడ్కి పెట్టుకుంటారు కదా, అలాగా కట్టాను అనమాట కూర్చిపెట్టి. చూడండి సింపుల్గా ఇలా కుచ్చి వేసుకోవాలన్నమాట, అది బాగుంటుంది స్టైల్గా. పెట్టుకున్నాక ఇలా విప్పేసుకోవాలి. చున్నీ దగ్గరికి అయిపోయింది, అలా పెట్టుకోవాలన్నమాట సైడ్కి. ఇప్పుడు నేను మేకప్ చేసుకుంటున్నానండి. పంచి కట్టేయడం అయిపోయింది. ఫస్ట్ పౌడర్ రాసుకుంటున్నాను నీట్గా. చూసారా ఎలా అవుతున్నాడో? అస్సలు ఉండలేదు కరెక్ట్గా, చాలా పెంకితనం చేశాడు. ఎప్పుడు కుదురుగా ఉండడండి, ఈరోజు అయితే మరి అస్సలు ఉండలేదు తయారు చేసుకోవడానికి, అస్సలు ఇష్టపెట్టుకోలేదు. నేను చేసుకోను అనేసి చాలా ఇబ్బంది పెట్టాడు, కష్టపడి చేశాను. తర్వాత కాటికి పెడతానంటే చూడండి అలా కళ్ళు మూసేసుకుంటున్నాడో, అస్సలు ఇష్టపడలేదన్నమాట. కాటికి పెడతానంటే వద్దు మండుతుంది, కళ్ళు మండుతాయి, వద్దు వద్దు అనేసి చాలా గోల చేశాడు.
మళ్ళీ ఒప్పించి మెల్లిగా పెట్టామన్నమాట. అగో వాళ్ళు చూస్తున్నారు చూడు, నవ్వుతారులే వీడియోలో చూసే వాళ్ళందరూ అని చెప్తే అప్పుడు మెల్లిగా మళ్ళీ ఊరుకొని పెట్టించుకున్నాడు అనమాట. తర్వాత ఇప్పుడు కాటికి పెట్టడం అయిపోయిందండి. 2 కళ్ళకి కాటికి పెట్టేశాను. తర్వాత నేను కిరీటం పెడుతున్నానండి. ముందు వీడియోలో చూపించాను కదా కిరీటం ఎలా తయారు చేయాలో, ఆ కిరీటమేని ఇది. చూడండి, మీలో ఎవరైనా చూడకపోయిన వాళ్ళు ఉంటే ముందు వీడియోని వాచ్ చేయండి. కిరీటం ఎలా తయారు చేయాలో తెలుస్తుంది. చూసి మీరు కూడా నేర్చుకోండి. ఇది నేను తయారు చేసుకున్న కిరీటం పెట్టుకుంటున్నాను. తర్వాత బొట్టు పెడుతున్నానండి. నిలువుగా నామల్లా వస్తాయి కదా బొట్లు, అలా బొట్టు పెట్టుకుంటున్నాను. రెడ్ కలర్తో ఇలా యూ షేప్లో ఫస్ట్ నామాలను పెట్టేశాను. తర్వాత మధ్యలో వైట్ కలర్ పెట్టాలి కదా నామంకి. వైట్ కలర్కి ఏంటంటే నా దగ్గర వైట్ కలర్ తిలకం లేదు. సో దానివల్ల లేకపోవడం వల్ల నేను నాంపండు ఉంటుంది కదండి, కడుపు నొప్పి వచ్చేటప్పుడు కడుపు మీద వేస్తాము, ఆ నాంపండుని అరగదీసి మధ్యలో పెట్టుకుంటున్నాను. ఇలా వైట్ కలర్ తిలకం లేకపోబట్టి. చూసారా, ఇప్పుడు నామాల బొట్టు రెడీ అయిపోయిందండి. తర్వాత లిప్స్టిక్ రాసుకుంటున్నాను. చూడండి, లిప్స్టిక్ రాస్తుంటే ఇదెందుకు కృష్ణుడు లిప్స్టిక్స్ కూడా రాసుకుండేవాడా అని అడుగుతున్నాడు అనమాట నాకు లిప్స్టిక్ పెడుతుంటే. ఇప్పుడు లిప్స్టిక్ రాసుకోవడం అయిపోయింది. తర్వాత నేను బుగ్గు చుక్కను ఇంకా గడ్డం పైన చుక్క పెట్టుకుంటున్నానండి, దిష్టి చుక్కలు పెట్టేసుకున్నాక కొంచెం పౌడర్ రాసుకుంటున్నాను దానిపైన చెరిగిపోకుండా ఉండడానికి. ఇప్పుడు నేను ఆభరణాలు వేస్తున్నానండి చిన్ని కృష్ణుడికి. చూడండి, నా దగ్గర ఉండే ఐటమ్స్ అనివన్నీ ఇంట్లో ఉంటాయి కదా మన దగ్గర, లగ్జరీ ఐటమ్స్ అన్నీ వేసి తయారు చేసుకుంటున్నాను. ఫస్ట్ నక్లీస్ వేసుకున్నాను, తర్వాత చిన్నది హారం వేసాను, తర్వాత దానికంట పెద్ద హారం ఒకటి వేసుకున్నాను. ఇలా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే నేను ఎప్పుడు డెకరేట్ చేసుకుంటానండి మా బాబుకి కృష్ణుడిలాగా. నేను చాలా బాగుంటుంది, రిచ్ లుక్ వస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ చక్కగా చేసుకున్నాడు కదండి, ఈ ఇయర్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టేశాడు. ఏమో మరి పెద్దోడు అవుతున్నాడు కదా, వాడికి కూడా సిగ్గేస్తున్నట్టున్నది ఏమో. నేను ప్రతి సంవత్సరం వీడికి చేస్తానండి ఇలాగని, ఇంట్లో ఉండే సామాన్లతోటే. నాకు చాలా ఇష్టం అనమాట. కృష్ణాష్టమికి లాస్ట్ ఇయర్ కూడా చేశాను. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్ కూడా తయారు చేసుకున్నాను బాబుకి. ఇది నేను తయారు చేసుకున్న చోకర్ ఉంది కదా, అది కూడా పెట్టాను. చూడండి ఎంత నిండుగా అందంగా కనిపిస్తుందో. ఇప్పుడు నేను రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నానండి, మనం జడకు పెట్టుకుంటాం కదా, ఆ బ్యాండ్స్ తీసుకున్నాను. చేతికి ఉంటాయి కదా సైడ్కి, అక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా చూడండి, ఏమంటారో నాకు తెలియదు, ఇక్కడ దండకడియాలు అంటారు కదా, అలా ఉండడానికి అనమాట. లుక్ అనేది అలా కనిపించడానికి నేను అలా రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను, పెట్టుకున్నాను. తర్వాత ఇంకో రబ్బర్ బ్యాండ్ వచ్చి తలుపు పక్కన దాసేసాడు. చిలిపి కృష్ణుడు అన్నీ ఇలాంటి పనులే చేస్తాడు. మా చిలిపి కృష్ణుడు అయితే మాత్రం దాసిస్తే మళ్ళీ వెతికితే దొరికింది తలుపు పక్కన. ఇలా పెట్టుకున్నాను, అటొకటి ఇటొకటి రెండు ఒకటి కలర్స్ తీసుకొని ఇలా జోడ రబ్బర్ బ్యాండ్స్ చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో, అక్కడ పెట్టుకున్నాను అనమాట. తర్వాత నేను ఇలాంటి స్టిక్కర్స్ తీసుకున్నానండి, స్టోన్ స్టిక్కర్స్ రౌండ్గా ఉంటాయి కదా, స్టోన్స్ ఉంటాయి. ఆ స్టిక్కర్స్ తీసుకొని ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకుంటున్నాను అనమాట చెవికి. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి కన్నాలు ఉండాలి కదండి, సో అందుకే నేను ఇలా కొంచెం పెద్దవి స్టోన్ స్టిక్కర్స్ తీసుకొని ఇలా ఇయర్ రింగ్స్లా పెట్టేశాను, మరి బోర్డుగా కాకుండా. తర్వాత ఇంకొంచెం లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను వాడికి, కొంచెం డార్క్గా అందంగా కనిపించడానికి. లిప్స్టిక్ రాసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, లిప్స్టిక్ రాసుకుంటున్నాను. తర్వాత వడ్డానం కూడా పెట్టుకుంటున్నానండి. చూడండి, ఆల్మోస్ట్ కృష్ణుడు రెడీ అయిపోయాడు, వడ్డానం కూడా సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను అల్తా తీసుకున్నానండి, అదే పారాన్ని తీసుకొని చేతికి గోరంటాకులా పెట్టుకుంటున్నాను అనమాట. చేతికి కాలుకి పెట్టుకున్నాను పారాన్ని. చూడండి, ఇలా చందమామ చుక్కలు పెట్టుకున్నాను నేను 2 చేతులకి. ఇప్పుడు కాలుకి కూడా పెట్టేసుకున్నానండి పారాన్ని. ఇప్పుడు హ్యాండ్కి పెట్టుకునేది ఉంటుంది కదండి బ్యాండ్,
బ్యాంగిల్తో సహా ఉంటుంది కదా, ఫింగర్ రింగ్ అండ్ బ్యాంగిల్ అటాచ్డ్లో, అది పెట్టుకుంటున్నాను చేతికి నిండుగా కనిపించడానికి. 2 ఉంటేను అలా 2 పెట్టేసుకున్నాను, 2 వైపు. చూడండి ఇలా పెట్టుకున్నాను, అటొకటి ఇటొకటి. చూపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్, చూపించమ్మా అంటే ఎలా చూపిస్తున్నాడో. ఇలానమాట పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ కృష్ణుడు రెడీ అయిపోయాడండి. ఇలా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చక్కగా పిల్లల్ని తయారు చేసుకోవచ్చు అనమాట, బయట నుంచి ఏవి తెచ్చుకోకుండా. చూడండి ఫ్రెండ్స్, మా కృష్ణుడు రెడీ అయిపోయాడు. ఇలాగా మా కృష్ణుడు ఎలా ఉన్నాడో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.